ఆడపిల్లల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో అది చేసి చూపిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ కలెక్టరేట్ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భీమవరంకు చెందిన ఓ యువతి 9 నెలల కిందట అదృశ్యమైందని, ఈ విషయం తన దృష్టికి రావడంతో పోలీసులతో విచారణ చేపట్టి 48 గంటల్లోనే పట్టుకున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. తన కూతురు కిడ్నాప్కు గురైందని ఓ మహిళ తనకు ఫిర్యాదు చేయగా దీనిపై విచారణ చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్ కు సూచించినట్లు తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి కేరళ, బెంగళూరుకు ప్రత్యేక టీములను పంపించినట్లు వెల్లడించారు. 48 గంటల్లోనే జమ్మూ కాశ్మీర్ లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారని తెలిపారు. 9 నెలల క్రితం మిస్ అయిన అమ్మాయి కేసును 48 గంటల్లో ఛేదించినందుకు పోలీసులను ఆయన అభినందించారు. అక్కడి పోలీసుల సాయంతో బాధితురాలిని విజయవాడకు తీసుకురానున్నామని, గత ప్రభుత్వం తలుచుకుంటే ఆ అమ్మాయి ఆచూకీ ఆనాడే లభించేదని తెలిపారు. గత 5 ఏళ్లలో 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైన అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదని విమర్శించారు. చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకీ తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉండే ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉండే మంచవరం సిఐ గారికి, కమిషనర్ పోలీస్ గారికి చెప్పారు. ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, విజయవాడ సిపి గారు, మొత్తం పోలీస్ బృందం 48 hours వాళ్ళని పట్టేసుకున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీమ్ని పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళేలోపు ఈ రోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెళ్ళుండి వచ్చేపాటికి బట్ ఇంత మీద జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడున్నా వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇది ఇచ్చారు అంటే ఇట్లా నా దృష్టికి తీసుకొచ్చారు, వెంటనే వాళ్ళు అబ్బాయి అలర్ట్ అయిపోయి తీసేశాడు. అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చేస్తున్నారు అంటే వాళ్ళు అబ్బాయిలు కూడా చెప్పింది, ఇది విన్నది, మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను, ఎవరినో తెలియజేస్తే కూర్చోబెట్టి మీ చెల్లెలు కూడా చెప్పి అసలు బెదిరించే భయంగా ఉందంటే వాళ్ళ చెల్లెలు అయ్యో మీరు ఇచ్చేయండి అంటే పోలీసు వెళ్ళారు. ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది దీని వెనక కారణాలు వెతుకుతారు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే తల్లి తాలూకు వేదన, ఏడుపు కదా 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాధపడు అంటే అదే ప్రభుత్వం, ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలదనడానికి చిన్న నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 సంవత్సరాలు 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, రకరకాల కారణాలు. దాని మీద మనకి ఏమి లేదు, ఏం చేయలేదు మన ఈ రోజున. సో దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికి అధికారులు, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి, మీరు మొదలతో దయచేసి రిక్వెస్ట్ నాకు. ఎందుకంటే ఎక్కడో ఒకటి చోట కదలిక మొదలైతే తప్ప పెద్దది అవుతుంది. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే నాకు ఈ రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖని నేను అభినందిస్తాను. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవటం వల్ల ఒక విశ్వాసం పెరిగింది. అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా వేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు వాళ్ళు సరైన వ్యక్తులు లేదా అనేది ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే 24 hours తర్వాత ఒక అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం, మర్చిపోకండి. 48 hours అయితే ఇంక మీరు మర్చిపోవడం, ఎటు వెళ్ళిపోతారో తెలియదు, బాంబే వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారు. ట్రేస్ అవుట్ చేయడం చాలాసార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయత ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. ప్రతి సమస్యకి వెంటనే పరిష్కారం. ఒక ఆడబిడ్డ మాయమైపోయి అదృశ్యం అయిపోతే 9 months తర్వాత వాళ్ళు మా దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటిది ఒక్క ఆడబిడ్డ అదృశ్యం అయిపోతే దిస్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ ఇన్ లెస్ దెన్ 72 hours ట్రేస్ అవుట్ అండ్ బ్రింగింగ్ హర్ బ్యాక్ టు నార్మల్. అలాంటి 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయితే ప్రెస్ మీట్ కూడా. అలాగే మీరు చెప్పే ప్రతి సమస్యకి కానిస్టేబుల్ నేను చెప్తున్నాను కదా, ఎవరికి తెలియదేం కాదు, మీరు దాచేదేం కాదు, ఇట్స్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. కానిస్టేబుల్స్ పోలీస్ రిక్రూట్మెంట్ జరగాలి, భర్తీ జరగాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంత నిధులు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, ఎంత జీతం. యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ పాసిబుల్ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి, చెయ్యాలి. వీఆర్ ఆల్ క్రియేటింగ్ ఫర్ ఒక పరిష్కారం కోసం ఖచ్చితంగా వాళ్ళకి వారి సమస్యను దృష్టిలో ఇంక్లూడింగ్ హోమ్. మీరు ఇంకా పోలీసులు చెప్తారు హోమ్ గార్డ్స్ ప్రతి స్థాయిలో